ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చూద్దాం. వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును. అయితే మనందరికీ తెలుసు కదా, ఒకానొక దినం రాబోతుంది. ఆ రోజున నిజంగా ఎవరైతే దేవుని ప్రేమించి దేవుని మాటకు లోబడి తండ్రి చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో వాళ్ళు తండ్రితో పాటు కొనుపోబడతారని మనందరికీ తెలుసు కదా. మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం అట్లా నేర్చుకుంటానే ఉంటున్నాం, కానీ వాక్యం ప్రకారం మాత్రం మనం నడవట్లేదు. ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా ఏదో ఒక విషయంలో పడిపోతానే ఉంటాం కదా. అయితే ఇప్పుడు మనం చేసే పనులు మేబీ మన వాళ్ళకి తెలియకపోవచ్చు, మన ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చు, చూడకపోవచ్చు, మన తల్లిదండ్రులు చూడకపోవచ్చు, ఎవ్వరూ చూడకపోవచ్చు, కానీ తండ్రికి మాత్రం తేటగా కనపడిద్దని వాక్యం ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, చాలా భారంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు మీ సమస్యల గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా మీ అంత భారంగా నేను కూడా చేస్తున్నా. ఎందుకంటే తండ్రి ఆ ప్రేరణ ఇచ్చాడు, ఆ మనసు తండ్రి ఇచ్చాడు. కాబట్టి మీకు దుఃఖం వచ్చిద్దో రాదో నాకైతే తెలియదు, కానీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాకు మాత్రం ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే తండ్రికి మన మీద ఉన్న ప్రేమ అలాంటిది. అయితే మీరు చేసిన నేను చేసిన ప్రతి ప్రార్థన, భారమైన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాను సిస్టర్, ఎన్నో నెలల నుంచి చేస్తున్నాను, సంవత్సరాల నుంచి చేస్తున్నాను, అయినా సరే మా పరిస్థితి మారలేదు. ఇదిగో మా పరిస్థితి ఇంకా ఆర్థిక సమస్యలు అంతే ఉన్నాయి, శాంతి సమాధానం లేదు, ఉద్యోగాలు లేవు, అనారోగ్య సమస్యలు, అన్నీ అప్పులే. ఇలా ఇంకా మీలో ఎవరైనా బాధపడతా నిరుత్సాహంలో ఉంటే ఒక మాట అడుగుతున్నాడు తండ్రి. మీరు చేసే పని కరెక్టేనా కాదా? మీ ప్రవర్తన, మీ మాటలు గాని, మీ చూపులు గాని మీరు యథార్థంగా నడుచుకుంటున్నారా లేదా? మీ తోటి వారితో, మీ ఇంట్లో వాళ్ళతో, అసలు ఇంట్లో వాళ్ళతోనే మనం ప్రేమగా లేకపోతే బయట వాళ్ళతో ఎలా ఉంటామండి? అదే తండ్రి అడుగుతున్నాడు. ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ మీ ప్రవర్తన, మీ మాట ఖచ్చితంగా వాక్యానికి లోబడి వాక్యం ప్రకారం నడుచుకుంటేనే మన ప్రార్థనకి జవాబు వచ్చిందని మొదటి నుంచి ఎప్పటి నుంచో నేను చెప్తానే ఉన్నాను. నా మాట కాదండి, దేవుని తండ్రి మనల్ని హెచ్చరిస్తానే ఉన్నాడు. మనం ఎంత భారంగా ప్రార్థన చేసినా, 3 గంటలకు లేచి ప్రార్థన చేసినా కూడా మన క్రియలు గనక వాక్య ప్రకారం లేకపోతే ఆ ప్రార్థనకి జవాబు రాదు, ఆ సమస్యకి పరిష్కారం కూడా మనకి చూపించడు తండ్రి. ఆ సమస్యకి పరిష్కారం తండ్రే కదా మనకి ఇవ్వాల్సింది, చూపించాడు. ఎందుకంటే ఇదే కారణం. లేదు సిస్టర్, నేను కరెక్ట్గానే ఉంటాను, అన్ని విషయాల్లో కరెక్ట్గానే ఉంటాను, ప్రతి విషయంలో కూడా వాక్య ప్రకారమే నేను నడుచుకుంటాను అంటే మేబీ నేను చూడకపోవచ్చు, మీ భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు ఎవ్వరూ చూడకపోవచ్చు. మన మనసులో ఆలోచన రాకముందే కూడా ఆ దానిని తండ్రి ఎరిగి ఉన్నాడు. తండ్రికి తెలుసు తండ్రి చూస్తున్నాడు అనుకొని మన ప్రవర్తన ఉండాలంట. ఖచ్చితంగా తండ్రి చూస్తున్నాడు. నేను వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే ఖచ్చితంగా రేపు 4 గోడల మధ్య నేను ఇంత గొడవ పెట్టుకుంటున్నాను నా భర్తతో, ఇంత గొడవ పెట్టుకుంటున్నాను నా భార్యతో, రేపు ఈ ప్రపంచం మొత్తం చూసేటట్టు తేటపరుస్తానని తండ్రి చెప్తున్నాడు. వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరుచును అని తండ్రి వాక్యం ద్వారా మనల్ని ఇంకొకసారి హెచ్చరిస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, అప్పుల గురించి చేస్తున్నాం, గర్భఫలం గురించి చేస్తున్నాము, మారు మనసు కోసం చేస్తున్నాము, అనారోగ్య సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగాల కోసం చేస్తున్నాము. అవన్నీ చేయడానికి ముందు ఫస్ట్ మన ప్రవర్తన, మన పద్ధతి, మన మాట, మన చూపు ఎలా ఉంది, మన హృదయం, మన మనసు ఎలా ఉంది అనేది తండ్రి అవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు మనకి రిప్లై ఇస్తాడు. ఇప్పుడు ఏదైనా సరే మనం బ్యాంకులో లోన్కి అప్లై చేసామంటే ఫస్ట్ అన్ని కాలమ్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా చెక్ చేస్తారా లేదా? అన్నీ ఫిల్ చేసి ఓకే అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి, వీళ్ళు మనకి సబ్మిట్ చేసిన ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఓకే కరెక్ట్ గానే ఉన్నాయి అని వాళ్ళకి కన్ఫర్మ్ అనిపించి అంత క్లియర్ గా ఉంది ఓకే అని వాళ్ళు సాటిస్ఫై అయితే
అప్పుడు మన మీద వాళ్ళకి నమ్మకం కలిగిద్ది కదా. ఇవన్నీ వీళ్ళు సబ్మిట్ చేశారంటే ఖచ్చితంగా వీళ్ళకున్న ఆదాయం ప్రకారం వీళ్ళు అప్పు తీర్చగలరు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు లోన్ అప్రూవ్ చేస్తారు కదా. అదే తండ్రి కూడా అలాగే మనలో ఉన్న ప్రతి విషయం కూడా జాగ్రత్తగా పరిశీలన చేసిన తర్వాతే మన ప్రార్థనకి జవాబు వచ్చింది. ఇప్పుడు అప్పుల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎవరు వేరే మనుషులు నమ్మి మోసపోయాము, వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఇక మన మనసులో వాళ్ళ మీద ద్వేషం గాని కోపం గాని అసహనం గాని పెట్టుకోకూడదు. అవన్నీ తీసేసి సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇక అంతటితో తీసేయండి. అది ఇక ఆ గొడవ వాళ్ళ మీద ఉన్న ఆ కోపాన్ని తీసేసుకుందాం. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా పోయిన రోజులు తిరిగి రావు కదా, గడిచిన సమయం తిరిగి రాదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. సరే ఇక నుంచి ఏం చేయాలి? తండ్రి నా మనసులో అలాంటివేమీ పెట్టుకోకుండా, కోపం ద్వేషం ఎవరి మీద పెట్టుకోకుండా నిజంగా ప్రార్థన చేస్తే అప్పుడు మనకి రిప్లై వచ్చింది. అలా కాకుండా వాళ్ళ వల్ల నాకు ఈ గతి పట్టింది, వీళ్ళని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టాను, వీళ్ళ వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఆమెదో చేసిందని చెప్పి నేను ఆమెను నమ్మితే నన్ను మోసం చేసింది మధ్యలో అని, అలాంటి ఆలోచన కూడా తప్పు అని తండ్రి చెప్తున్నాడు. నేను అందుకే మీరు కమెంట్స్ పెట్టినా కూడా రిప్లై అదే పెడుతున్నాను. మొదట వాళ్ళ మీద ఉన్న కోపాన్ని తీసేసుకోండి, ఆ తర్వాత వెళ్ళి దేవుని పాదాలు పట్టుకోండి. ఖచ్చితంగా తండ్రి ఒక దారి అనేది మనకు చూపిస్తాడు. మోసపోయాము, సరే మన సొంత ఆలోచన మీద ఆధారపడ్డాం, మనుషుల్ని ఆశించాము, మనుషుల్ని నమ్మాం కానీ దేవుణ్ణి నమ్మలేదు, తండ్రి చిత్తమా కాదా అని తెలుసుకోలేదు. ప్రాఫిట్స్ వస్తాయి, కాస్త లాభాపేక్షతో వస్తాయి కదా అన్నట్టు పెట్టేసాము, అప్పు చేసి మరి కట్టాము, రాలేదు. ఇక ఆ కోపం వాళ్ళ మీద మనకి కోపడినంత మాత్రాన పోయింది వచ్చిద్దా? అప్పులు తీరతాయా వాళ్ళ మీద కోపం పెట్టుకొని మనసులో అదే దాని గురించే 24 గంటలు దాని గురించే ఆలోచిస్తూ ఉంటే అప్పులు తీరతాయా? ఆర్థిక సమస్యలు పోతాయా? పోవు కదా. అలా కాకుండా సరే నాదే తప్పు, మన తప్పు మనకు తెలిసేలా చేశాడు మన తండ్రి. మీరందరూ గ్రహించారు ఆ విషయాన్ని. ఎందుకంటే చాలా మంది రియలైజ్ అవుతున్నారు, తప్పు నాదే, దేవుని చిత్తం తెలుసుకోకుండా మనుషుల మీద పెట్టి మనుషులను నమ్మి మోసపోయానని తప్పు తెలుసుకున్నారు. ఇక వాళ్ళ మీద ఉన్న కోపాన్ని తీసేసుకోండి. కోపం వద్దు, సహనం, ఓర్పు. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఇలాగే ఉంటాయి. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని మళ్ళీ లాగి 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 అదే సాగదీసి చెప్తా ఉంటారు. ఇక అంత సాగదీస్తుంటే ఇప్పుడు ఎదుటి మనిషి ఇక ఎంతకాలం అని సహనంగా ఉంటాడు? సహనంగా ఉండిద్ది? ఎప్పుడో అయిపోయినాయి, వదిలేసేయాలి. తర్వాత ఇక నుంచి నేను కరెక్ట్గా ఉండాలి. అయిపోయింది అదే పట్టుకుని ఊగిలాడారంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. అలా కాకుండా గడిచిపోయింది, వదిలేసేయండి. దేవుని దగ్గర ఆ తప్పు ఒప్పుకోండి. అయ్యా నేనే అప్పుడు ఆ తప్పు చేశాను, నా వల్లే నేనే ఈ సమస్యలు రావడానికి నేనే కారణం, నా భర్తతో నేనే గొడవ పెట్టుకున్నాను, నా భార్య మీద నేనే అరిచాను అని దేవుని పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడగండి. ఖచ్చితంగా తండ్రి శాంతి, సమాధానం, భార్యాభర్తల మధ్య గొడవలు తీసేస్తాడు. ఎందుకంటే పశ్చాత్తాపడ్డారు, క్షమాపణ అడిగారు కాబట్టి. మళ్ళీ ఇక ఎప్పుడో జరిగిపోయిన గతంలో జరిగిన అన్ని తీసుకొచ్చి మళ్ళీ గొడవ పెట్టుకొని అలా ఉండబట్టే మన మైండ్ సెట్ మనకి ఇంకా శాంతి సమాధానం ఉండట్లేదు. అదే తండ్రి చెప్తున్నాడు. మనం చేసే మన ఆలోచనలు, మనం ఎప్పుడో వెనక్కి మనం చేసిన తప్పులు, ఆయన ఏదో ఒక మాట ఎప్పుడో అన్నాడని ఒక నెల క్రితం ఏదో ఒక మాట అంటే అదే పట్టుకొని ఇప్పుడు కూడా సాగదీస్తా ఉంటే మళ్ళీ వచ్చి ప్రార్థనలో కూర్చొని అయ్యా నా తండ్రిని మార్చు, నా భర్తను మార్చు అంటే తండ్రి ఎలా మారుస్తాడు? ముందు మన మైండ్ కరెక్ట్గా ఉండాలి కదా. మనం ఎదుటి వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకూడదుగా. ముందు ఫస్ట్ మనం వాళ్ళను క్షమిస్తే మన తప్పులు మన తండ్రి క్షమిస్తాడు కదా. అదే బైబిల్లో తండ్రి వాక్యంలో కూడా అది కూడా మెన్షన్ చేశాడు. నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వాళ్ళ కంట్లో నలుసు ఎందుకు చూస్తున్నావు అంటాడు తండ్రి. వాక్యాలు మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రతి విషయం కూడా మనకు ఒక పాఠం నేర్పించింది. మన లైఫ్ మార్చుకోవడానికి ఒక సూచక, మన లైఫ్ మార్చుకోవడానికి, కరెక్ట్గా దారిలో మనం నడవడానికి, దేవునికి వ్యతిరేకంగా నడవకుండా దేవునికి ఇష్టపడేలా, తండ్రి మెచ్చుకునేలా నడవడానికి బైబిల్ వాక్యాలు అనేవి ఒక మంచి దారి చూపించే అస్త్రాలుగా ఉంటాయి.
అందుకే మీరు ఆలోచించండి. ఎవరూ లేరు, మేమిద్దరమే ఉన్నాము, మా ఇద్దరం ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ ఏదో బయట వాళ్ళకి తెలిసిద్దా? కొన్నే తెలుస్తాయి కానీ మొత్తం తెలియవు కదా. భర్త తగ్గించుకున్న భార్య ఆ జరిగిపోయిన విషయాన్ని సాగదీయొచ్చు, లేదా భార్య సహిస్తున్నా కూడా భర్త లేనిపోని వంకలు పెట్టి ఆమెను బాధిస్తూ ఉండుండొచ్చు. కానీ బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. ఖచ్చితంగా మన తండ్రికి తెల్లగా తేట పరుస్తాడని, తేటగా కనిపిస్తాయి అంట. అందుకని ఎవరూ లేరులే, ఎవరూ చూడట్లేదులే, నేను ఒక మాట అన్నా కూడా ఎవరింటున్నారు, మా ఇద్దరి మధ్యే కదా, ఇప్పుడు వాళ్ళ వల్ల నాకు ఈ గతి పట్టింది, అసలు ముందు వాళ్ళని నమ్మడం నాది బుద్ధి తక్కువ అని వాళ్ళ మీద కోపం పెట్టుకొని పోయి ప్రార్థనలో కూర్చుని నాకు జవాబు ఇవ్వయ్యా, నాకు పరిష్కారం చూపించండి, చూపించడం. ఎందుకంటే మనం చేసే ప్రతి పని మన మనసులో ఏముంది, మన మైండ్లో ఏముంది, మన చూపులో ఏముంది, మన ప్రవర్తన ఎలా ఉంది, ప్రతిదీ కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా తండ్రి పరీక్షిస్తానే, పరిశీలన చేస్తానే, చూస్తానే, అబ్జర్వ్ చేస్తానే ఉన్నాడు. మనకు తెలియదు అది. అందుకే యోసేపు కూడా ఎవ్వరు లేరు ఇంట్లో, అందరు వెళ్ళిపోయారు. పాపం చేయడానికి ఆమె ప్రేరేపించినప్పుడు, బలవంతం చేసినప్పుడు, అమ్మా నీ ఎదుట, నా దేవుని ఎదుట నేనెలా పాపం చేసి నేనెలా పాపిగా అయిపోవాలి నా దేవుని దృష్టిలో అని పారిపోతాడు కదా. అక్కడ ఎవ్వరు లేరు, మనుషులు ఎవ్వరు చూడట్లేదు. కానీ మనుషులందరినీ చూసే ఒక తండ్రి ఉన్నాడు పైన ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయనకి ప్రతిదీ కూడా తేటగా కనిపించింది. మనం రహస్యంలో చేసిన పాపం కానీ, రహస్యంగా మాట్లాడిన మాట కానీ, రహస్యంగా చూసిన చూపు కానీ, మన మైండ్లోకి వచ్చిన ఆలోచన కానీ ప్రతిదీ కూడా తేటగా కనిపిస్తూ ఉండిద్ది మన తండ్రికి. మరి అవి ఫస్ట్ మనం చెక్ చేసుకొని మనల్ని మనం కరెక్ట్గా మార్చుకోకుండా, జాగ్రత్త పడకుండా, వాళ్ళ మీద ద్వేషాన్ని తీసివేయకుండా, వాళ్ళ మీద ఉన్న కోపాన్ని తీసివేయకుండా వెళ్ళి ప్రార్థనలో కూర్చొని మనం 3 గంటలకు ప్రార్థన చేసినా, 4 గంటలకు చేసినా, మీరు చేసిన భారంగా నేను చేసినా కూడా జవాబు అనేది రాదు అంతే. ఎందుకంటే ఇది నా లైఫ్లో కూడా నా భర్త మీద ఎప్పుడు సామాన్యంగా గొడవ రాదు. మా ఇద్దరి మధ్య ఏదైనా విషయంలో గొడవ వచ్చిందంటే ఇక అదే ఉండిపోయింది కదా మైండ్లో. ఎప్పుడైతే ఆ కోపం తగ్గించుకోవడం నేను అలవాటు చేసుకున్నానో ఇక ఆ విషయం అంతటితో అయిపోయింది. పొద్దున గొడవైంది అంతే, ఇక పొద్దున్న వదిలేయాల. సాయంత్రం వచ్చిన తర్వాత ఇక మామూలుగానే, ఇక మా ఇద్దరి మధ్య ఏం గొడవ కూడా జరగలేదన్నట్టే ఉంటాం మేము. ఎప్పుడైతే నా కోపం కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకున్నానో అప్పుడు నా ప్రార్థనకి తండ్రి జవాబు ఇచ్చాడు. నా కోపం తగ్గరంత కాలం నేను ఎంత ప్రార్థన చేసినా రాలా. ఇప్పుడు నేను పొందుకున్నాను, 3 గంటలకు లేచి నేను ప్రార్థన చేశాను, పొందుకున్నానంటే ఆ టైంలో నా మైండ్ అంతా కోపం కానీ ద్వేషం కానీ ఉండనివ్వడు తండ్రి. ఎందుకంటే దేవుని మాటకి భయపడే వాళ్ళకి తండ్రి అసలు ఆ కోపం ద్వేషం అనేది ఉండనివ్వడు. అప్పుడు ఎవరి మీద ద్వేషం కానీ కోపం కానీ లేదు అసలు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక కోపం అనేది మొదలైంది. సాతాను ఊరుకోడు కదా, అసలు కోపం రాదు. అలాంటిది కోపం ప్రతిదానికి చిరాకు, విసుక్కోవడం. అది ఎప్పుడైతే తండ్రి హెచ్చరించిన తర్వాత ఆ కోపం మానుకోవడం, ఎప్పుడైతే నేను కోపం కంట్రోల్ చేసుకున్నానో అప్పటి నుంచి మళ్ళీ నా ప్రార్థనకి జవాబు ఇవ్వడం తండ్రి మొదలు పెట్టాడు. జవాబులు పంపిస్తా ఉన్నాడు. నేను అడిగిన ప్రతిదానికి తండ్రి జవాబిస్తానే ఉన్నాడు. నన్ను బాధపెట్టి ఎవరైనా సరే నేను తగ్గించుకున్నా కూడా నా తగ్గింపుని, అంటే కొంతమంది అలుసుగా తీసుకుంటారు కదా, చేతగాని వాళ్ళలాగా తీసుకుంటారు కదా, వాళ్ళు ఎదుటోళ్ళు మాట్లాడుతున్నా మనం సైలెంట్గా ఉన్నామంటే చేతగాని తరంగా తీసుకొని ఇంకా రెచ్చిపోతారు కదా. అలాంటి వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాడు తండ్రి. నేను ఒక్క మాట మాట్లాడలేదు, నేను మాత్రం మాట్లాడు. ఎందుకంటే నేను మాట్లాడితే తండ్రి కలుగు చేసుకోడు. మళ్ళీ నేను చెడ్డదాన్ని అవుతాను, వాళ్ళ దృష్టిలో నేను చెడ్డదాన్ని అవుతాను, దేవుని దృష్టిలో కూడా చెడ్డదాన్ని అవుతాను. అందుకని వెంటనే వాక్యం గుర్తొచ్చింది. నేను సైలెంట్గా ఉండిపోయాను. సైలెంట్గా ఎప్పుడైతే నేనున్నానో అప్పుడు తండ్రి నా పక్షాన యుద్ధం చేయడం స్టార్ట్ చేశాడు. అందుకే గబక్కన ఎవరి జోలికి ఎవరితో కూడా ఎక్కువ పెద్దగా కోపంగా మాట్లాడతాం కానీ అలా చేయకూడదు మనం. ఎందుకంటే తండ్రికి విరుద్ధం అది. కోపపడొద్దని బైబిల్లోనే ఉంది. కోపపడుడే కానీ పాపం చేయకుడే. కోపం వెనకాలే పాపం ఉండిద్ది.
ఆ కోపం ఎంతవరకు ఉండాలి? సూర్యుడు అస్తమించే వరకే ఉండాలని కూడా చెప్పాడు. అందుకే ఇప్పుడు ఒకవేళ మా ఇద్దరి మధ్య ఏదైనా చిన్న గొడవ ఏదైనా మనస్పర్ధలు వచ్చినా కూడా ఇక మళ్ళీ ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇక ఏముండదు, మళ్ళీ ఫ్రెష్గానే మామూలుగానే ఉంటాం. మళ్ళీ అదే మనసులో పెట్టుకొని సాగ తీసుకొని అలా ఉండం. అందుకే హ్యాపీగా ఉండగలుగుతాం. అదే తండ్రి చూస్తాడు. పొద్దున కోపపడింది, పొద్దున విసుక్కుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది సాయంత్రానికి? మరి ఆ కోపం పోయిందా లేదా అని ప్రతిదీ కూడా తండ్రి అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు. ఎవరూ చూడట్లేదులే, మా ఇద్దరి మధ్య కదా, మా ఇద్దరి మధ్య అంత చనువు ఉంది కదా, ఏం కాదులే అనుకోవద్దు. ప్రతి విషయం కూడా తండ్రి చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఆయన బిడ్డల విషయంలో అన్యుల వైపు చూడడు, వాళ్ళు ఏం చేసినా పట్టించుకోడు. కానీ తండ్రి కుటుంబంలో మాత్రం ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా ఉండాలన్నదే తండ్రి ఆశ. అలా ఉంటేనే తండ్రి మనకు కావాల్సినవి ఇస్తాడు, మనం అడగని ఇస్తాడు, ఊహించని కూడా ఇస్తాడు. ఇవన్నీ నేను ఇలాగే పొందుకున్నానండి. కోపపడతాం కానీ ఎవరన్నా సరే మన గురించి తెలియకుండా మాట్లాడినా సరే, మాట్లాడినప్పుడు సరే పోనీలే తెలియక మాట్లాడుతున్నారులే అని వదిలేస్తా. అయినా సరే వాళ్ళు ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నారు, నీ గురించి అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పినా కూడా పోనీలే వాళ్ళకి తెలియదు కదా, సరే పోనీ ఇప్పుడు వాళ్ళని మళ్ళీ నేను ఒక మాట అని మళ్ళీ గొడవ పెరగడం తప్ప తగ్గదు కదా. అప్పుడు ఇక వెంటనే ఇంకో వాక్యం గుర్తొచ్చింది. వివాదము రేపబడుట కంటే వివాదం అణిచివేయి వాడే ధన్యుడని ఒక వాక్యం ఉండింది. వివాదం అణిచివేయడమే ముఖ్యమంట, అది పెంచడం కాదు. వివాదం అణిచివేసే వాళ్ళు తెలివిగల వాళ్ళు అన్నట్టు వాక్యంలో ఉంది, సామెతల గ్రంథంలోనే ఉండింది. నాకు ఐడియా లేదు కానీ అప్పుడు మళ్ళీ వాక్యం గుర్తు చేసుకొని పర్వాలేదు అనుకోని తండ్రి చూసుకుంటాడు. కానీ నేను మాత్రం మళ్ళీ వాళ్ళకి రివర్స్ అయ్యానంటే తండ్రికి నా మీద కోపం వచ్చిందని ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోబట్టే తండ్రి నేను అడిగిన ప్రతిదీ కూడా నాకు దయచేశాడు. ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చిందంటే కారణం ఇదే. ప్రతి విషయంలో కూడా వాక్యం అనుసరించే మాట్లాడాలి, వాక్యం అనుసరించే ప్రవర్తించాలి, వాక్య ప్రకారమే నడుచుకోవాలి అని భయం. ఏ పని చేయాలన్న భయం. వాళ్ళు మాట్లాడుతున్నా కూడా పక్కన వాళ్ళు చెప్తా ఉంటారు, అరే వాళ్ళు అన్ని మాట్లాడుతున్నారు, నీ తప్పు లేకపోయినా ఎందుకు సైలెంట్గా ఉంటావు, ఒక్క మాట తిరిగి అనలేవా అంటారు. అనను. వాళ్ళు 100 అనుకొని నేను అనను. ఎందుకంటే నేను అన్నానంటే నా తండ్రి కోపం వస్తుంది, ఖచ్చితంగా నా ప్రార్థనకి జవాబు రాదు. నా పక్షాన తండ్రి యుద్ధం చెయ్యాలి అంటే, అవతలి వాళ్ళు నోరు కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అది నా వల్ల కాదు, నా తండ్రి వల్లే అయింది. నా తండ్రి రావాలంటే నేను సైలెంట్గా ఉండాలి అని అలా తండ్రి సహాయం చేసుకుంటా అడుగుతా ఉంటే తండ్రి మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం మంచి కోసం ప్రార్థన చేస్తున్నాం, మనల్ని మార్చుకోవడం కోసం ప్రార్థన చేస్తే ఎంత ఇష్టమో తండ్రికి. అలా భర్తకు లోబడే మనసు నాకు ఇవ్వయ్యా, ఎంత గొడవైనా సరే, ఎంత బాధ పెట్టినా సరే తిరిగి నేను మాట అనే పరిస్థితి నాకు రానివ్వద్దు, నాకు కోపం వద్దు, నాకు ద్వేషం కానీ వద్దయ్యా, నా భర్తకు లోబడే మనసే నాకు ఇవ్వండి అని ఇదే అడగడం అలవాటు చేసుకున్నాను. తండ్రి నేను అడిగింది ఖచ్చితంగా అది మంచి కోసం కాబట్టి, తండ్రి మాటకు లోబడే ప్రార్థన కాబట్టి ఖచ్చితంగా తండ్రి నాకు సహాయం చేశాడు. అందుకే మనం ప్రార్థన చేయడం కన్నా ఫస్ట్ మన క్రియలు ఎలా ఉన్నాయి అనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మీకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు అప్పులు ఎందువల్ల అయ్యాయి, మీరు ఖచ్చితంగా దేవుని మాటకు లోబడకుండా మీ సొంత ఆలోచనతో ఏదో చేసుంటారు అని తండ్రి చెప్పినప్పుడు మీరు గ్రహించారు కదా. చాలా మంది గ్రహించారు, నా తప్పే సిస్టర్, నాదే తప్పు ఆలోచన, నా సొంత ఆలోచన, రాంగ్ డెసిషన్ తీసుకొని ఇలా అప్పులు పాలయ్యామని చాలా మంది రియలైజ్ అవుతున్నారు, తప్పు తెలుసుకుంటున్నారు. అదే తండ్రికి కావాలి. ఇప్పుడు మళ్ళీ తప్పు తెలుసుకున్నారు, ఆ తప్పు తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నారు. ఆ ఒక్క విషయంలోనే కాకుండా ఇంట్లో కూడా మీరు మీ తోటి వాళ్ళతో అంటే మీ కుటుంబస్తులతో మీరు ఎలా ఉంటున్నారు, భర్త దగ్గరైనా, భార్య దగ్గరైనా, బిడ్డల దగ్గరైనా, అత్తమామలైనా, ఇంకా వేరే ఆడపడుచులైనా, తోటి కోడళ్ళైనా, ఇంకా వేరే ఎవరైనా సరే మీరు మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరితో ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, వాళ్ళతో కోపంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద మీ మనసులో ద్వేషం ఏమన్నుందా? కోపం ఉంచుకొని మొదట ద్వేషం మనం మనసులో ఉంచుకొని మనం వెళ్ళి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన వినడు తండ్రి. కాబట్టి ప్రార్థన చేసే ముందు ఫస్ట్ ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఆ తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు వచ్చింది.
కాబట్టి దేవుని సహాయం అడుగుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ప్రభ మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం నా ప్రభ. మరి మేము ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు పొందుకోలేకపోతున్నాం. మరి ఎందువల్ల అని మాకు ఆలోచన వస్తుంది, మాకు అర్థం కావట్లేదు. మా ఆలోచన, మా బలహీనత, మా వెర్రితనాన్ని ప్రభా నా తండ్రి మీరు గ్రహించిన ప్రభా జవాబిచ్చిన దేవా మీకే స్తోత్రం. ఎవరైనా ఒకవేళ ఈ పనులు ఇవి వాళ్ళ జీవితంలో పరిశీలన చేసుకోకుండా ఒకవేళ ప్రార్థనలో కూర్చొని జవాబు రావట్లేదని నిరుత్సాహపడిపోతున్నారేమో. అందుకనే మీరు మరలా మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవా, అమ్మా మొదట నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు జాగ్రత్తగా చూసుకో, నీ మనసు పవిత్రంగా చూసుకో, అప్పుడు నీకు నేను జవాబిస్తానని ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డల హృదయాలు మీరు నా తండ్రి, వారి హృదయాలు మార్చండి. వారి మనసులో ఎవరి మీద కోపము, ద్వేషం అనేది లేకుండా నా తండ్రి క్షమించే హృదయాన్ని, బిడ్డలకు ఇవ్వమని నా తండ్రి. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.